అక్క హాయ్ రంజిత్ మామా. మా వచ్చాడు మా. రా మామా ఇంట్లో కూర్చుందోరా. ఎక్కడో కొడుతుంది సీనా. ఏమక్క రమ్మని పిలిచావా? నేను చెప్తాను రా మామా. ఏం చెప్తావే నువ్వా? నేను పిలిచింది. నువ్వెందుకు పిలిచినావో నాకు తెలుసు గానే. నువ్వు ఉండు మా. ఒరే అన్నయ్య ఏడికి వినవరా? పసుపు పడదావా? మాంకాలికి రుద్దావా? ఎందుక నా కాలికి ఎందుకు పసుపు రుత్తారా? మామా ఈ రోజు శుక్రవారము. మా అమ్మ ఇల్లు వాకులు శుభ్రంగా కడిగింది. ఎవరైనా ముత్తైదులకి పసుపు కుంకుమ జాకెట్ పూలు ఆకు ఒక్క ఇయ్యాలా. నువ్వు పెద్ద ముత్తైదు కదా, పెద్ద ముత్తైదు కదా, అందుకే నేను పిలిచింది మా అమ్మ. అక్క ఎందుక ఇదే? నువ్వు నన్ను దేని పిలిచావు చెప్పు ఫస్ట్. ఎందుకు మా తమ్ముడు అట్ట అన్నావా? ముత్యమంతా పసుపు ఛాయ. నీకు మర్యాద ఉండు, చాలా ఓవర్ చేస్తున్నావు. అక్క కొడేస్తాయి బల్ని. నువ్వు నన్నే కడతావు నువ్వా? పిలిస్తే సోమవారం మంగళవారం తేడా లేకుండా వస్తాడు నా బట్ట. నేనే టెంకాయ దమ్మని పిలిచినాను మేవోడినే. ఎందుకు అంత రాదాంతం చేసేస్తున్నావా? నువ్వేగా చెప్తుంటావు మా అబ్బాయికి డబ్బు లేదనే. చెట్టు ఎక్కి కోసుకొచ్చినాడు మే బిడ్డ. ఎవరెక్కడున్నారైన మామ ఉండే చెప్పుండకూడదురా. లే టెంకాయ తెచ్చినావని అనగానే ఉండబోయావు. ముందెళ్ళిపో నువ్వు. మా ఇంట్లో అంత కూడలేదు పో. పో అక్క. ఎప్పుడు నన్ను పిలవపో అక్క. తిండికొచ్చాను మీ ఇంటికి నేనా? చూడు మే బిడ్డ నీ వల్ల ఎంత బాధపడుతున్నాడా? అమ్మా వాడు 30 టెంకాయ తెచ్చింది. 3000 టెంకాయ కాదు. బయట హోటల్లో ఒక పూటకి ఎంత ఖర్చా? 100 రూపాయలు. అంటే మా తమ్ముళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చి అన్నం తిన్నా నీకు 100 రూపాయలు ఇవ్వాలా? నేర్పిస్తున్నాడు మీ అబ్బా మీకు. ఇదో నన్నేమన్నాను, మా నాయన ఏమన్నా అన్నావంటే ఇదో లచ్చమ్మ. ఏం చేస్తావు నువ్వు నీ అబ్బా? మేమేం చేయం కానీ పో.